దయగల సింహం. ఒక సింహము చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. చిన్న చిట్టెలుక కలుగులోంచి బయటకు వచ్చి సింహం పైకి ఎక్కి కిందికి దూకుతూ అటు ఇటు గెంతసాగింది. సింహానికి నిద్రాభంగమై కోపంతో చిట్టెలుకను తన పంజాలో బంధించింది. వణికిపోతూ ఎలుక, అయ్యా, నన్ను క్షమించండి, నిజంగా నేను మీ విశ్రాంతిని భంగపరచాలనుకోలేదు. దయచేసి నన్ను వదిలివేయండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి, తప్పకుండా చేసి పెడతాను. మీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు. అందుకు సింహం గట్టిగా నవ్వుతూ, ఓ చిన్ని చిట్టెలుక, నీవు నాకు సహాయపడతావా? నిన్ను నేను వదిలివేస్తున్నాను, వెళ్ళిపో అంది. సింహం చిట్టెలుకను వదిలి తిరిగి విశ్రాంతి తీసుకోసాగింది. చాలా రోజుల తర్వాత వేటగాళ్ళు సింహాన్ని బంధించడానికి వలలు పన్నారు. సింహం వలలో చిక్కుకొని ప్రాణభయంతో అడివంతా మార్మోగేట్టుగా తనను రక్షించమని గర్జించసాగింది. సింహం గర్జనను గుర్తుపట్టిన చిట్టెలుక చకచక బయటకు వచ్చింది. సింహం వలలో బందీగా ఉండడాన్ని గమనించింది. వేటగాళ్ళు దరిదాపుల్లో లేరని నిర్ధారించుకొని బలమైన వలతాళ్లను కొరికివేయడం ప్రారంభించింది. చివరకు సింహాన్ని వల నుండి విడిపించింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను హత్తుకొని ముద్దు చేసింది. ఎలుక తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషపడింది. దయగల సింహం. ఒక సింహము చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. చిన్న చిట్టెలుక కలుగులోంచి బయటకు వచ్చి సింహం పైకి ఎక్కి కిందికి దూకుతూ అటు ఇటు గెంతసాగింది. సింహానికి నిద్రాభంగమై కోపంతో చిట్టెలుకను తన పంజాలో బంధించింది. వణికిపోతూ ఎలుక, అయ్యా, నన్ను క్షమించండి, నిజంగా నేను మీ విశ్రాంతిని భంగపరచాలనుకోలేదు. దయచేసి నన్ను వదిలివేయండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి, తప్పకుండా చేసి పెడతాను. మీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు. అందుకు సింహం గట్టిగా నవ్వుతూ, ఓ చిన్ని చిట్టెలుక, నీవు నాకు సహాయపడతావా? నిన్ను నేను వదిలివేస్తున్నాను, వెళ్ళిపో అంది. సింహం చిట్టెలుకను వదిలి తిరిగి విశ్రాంతి తీసుకోసాగింది. చాలా రోజుల తర్వాత వేటగాళ్ళు సింహాన్ని బంధించడానికి వలలు పన్నారు. సింహం వలలో చిక్కుకొని ప్రాణభయంతో అడివంతా మార్మోగేట్టుగా తనను రక్షించమని గర్జించసాగింది. సింహం గర్జనను గుర్తుపట్టిన చిట్టెలుక చకచక బయటకు వచ్చింది. సింహం వలలో బందీగా ఉండడాన్ని గమనించింది. వేటగాళ్ళు దరిదాపుల్లో లేరని నిర్ధారించుకొని బలమైన వలతాళ్లను కొరికివేయడం ప్రారంభించింది. చివరకు సింహాన్ని వల నుండి విడిపించింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను హత్తుకొని ముద్దు చేసింది. ఎలుక తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషపడింది. నా ఆస్థాన సభ్యులారా, మీలో ఎవరు తెలివైనవారు? ఎవరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు?